భీకర దృశ్యం అలలెగసిన తడి అలజడి ఆగ్రహ తేజమై రూపు దాల్చిన సత్యం ప్రాణ పరాయణ దీక్షా పర్వం అహో ఆరంభం. ఏరా ఒంటరిగా కూర్చొని బాధపడుతున్నావు? ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయిపోయాను బావా. ఎగ్జామ్స్ లోనే కదరా ఫెయిల్ అయ్యా? అది కాదురా బావా, నన్ను అందరూ చేతకానివాడు అంటున్నారా. ఈ ప్రపంచంలో ఎవడు చేతకానివాడు కాదు, ప్రతి ఒక్కడికి ఒక టాలెంట్ ఉంటది. థామస్ అల్వా ఎడిసన్ బల్బు కనిపెట్టడంలో 100 సార్లు ఫెయిల్ అయ్యాడు. అతను నాకెందుకు అనుకుంటే ఈ ప్రపంచం చీకటిగా ఉండేది. సచిన్ టెండూల్కర్ 10th కూడా పాస్ కాలేదు, కానీ క్రికెట్కి దేవుడయ్యాడు. అంతెందుకురా, మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంటర్ కూడా పాస్ కాలేదు, కానీ కొన్ని కోట్ల ప్రజల్లో దేవుడిగా ఉన్నాడు. ఈ రోజు నీ ముందు అడుక్కున్నవాడు అంబానీ అంతవాడు కావచ్చు, ఎవరిని తక్కువ అంచనా వేయకు. మీరు కూడా ఎరా ఫీల్ అవుతున్నావా? 10th పాస్ అయ్యి ఇంటర్ పాస్ అయ్యి ఉద్యోగం దగ్గరికి వస్తున్నప్పుడు ఫెయిల్ అవుతుందిరా ఈ చదువు. ఫెయిల్ అయ్యావని ఎందుకురా బాధపడుతున్నావు? చదువు రానివాడు పెద్ద పెద్ద రాజ్యాల్లో ఏలుతున్నాడు, చదువుకున్నవాడు వాళ్ళ కాళ్ళ దగ్గర రాతలు రాసుకుంటూ కూర్చుంటున్నాడు. పెద్ద పెద్ద బడాబాబుల దగ్గర బానిస బతుకుతుందిరా ఈ చదువు. నీ చుట్టూ ఉండే సమాజం ఒక బంతి లాంటిది. ఆ బంతి మన చేతిలో ఉండేటప్పుడు ఆడేటట్లు ఉండాలి, ఎదుటివారు ఆడుతుంటే చూసేటట్లు కాదు. ఈ సమాజం ఏదో అందని, ఎవడో నీ కోసం ఏదో అనుకుంటున్నాడని నిన్ను నువ్వు మోసం చేసుకోకు. నువ్వు బ్రతకాలి అని నీకు ఎంత ఆశగా ఉంటుందో, కోట్ల మంది ప్రజల్లో గుర్తింపు రావాలని అంత ఆశయం ఉండాలి. ఎప్పుడు కూడా లైఫ్లో ఎవరిని కూడా తక్కువ రెస్పెక్ట్తో చూడకండి. చిన్న పెద్ద ఏ రోజు ఎవరు ఏ పరిస్థితిలో ఉంటారో, ఏ పొజిషన్లో ఉంటారో మనకు తెలియదు. సో అందరినీ మనం రోజువారు మనం కలిసే ప్రతి మనిషిని కూడా బోల్డంత రెస్పెక్ట్తో ట్రీట్ చేస్తే ఏదో ఒక రోజు ఆ మంచి అన్నది మనకి తిరిగి వస్తుంది. సో ఎవరిని కూడా తక్కువ అంచనా వేయద్దు. అట్ ది సేమ్ టైం అంచనాల విషయం పక్కన పెడితే సాటి హ్యూమన్ బీయింగ్కి ఆల్వేస్ గివ్ రెస్పెక్ట్. మళ్ళీ ఆ రెస్పెక్ట్ మీకు తిరిగి వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, నేను చేసిన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద గంట ఉన్నది లాగి పెట్టి